చాలా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా విపరీతంగా ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటుంది. పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి మనకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ సార్. ఈ పార్ట్ టైం జాబు వి ఆర్ ఆఫరింగ్ పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఈస్ దేర్, ఎర్న్ 3,000 to 5,000 పర్ డే అని చెప్పి ఒక వాట్సాప్ లింక్ పంపుతున్నారు. లేదు డైరెక్ట్‌గా వాట్సాప్‌లోనే మెసేజ్ వస్తున్నాయి. వచ్చేసేసి ఇట్లా నేను ఒక కంపెనీ సీఈఓని, మేము పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేస్తున్నాము, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద జాబ్ అంటాడు. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ ఉంది అన్నామంటే వాడు వెంటనే మనకి దీంట్లో 3 టాస్కులు ఉంటాయి, ఈ 3 టాస్కులు కంప్లీట్ చేస్తే కనుక మిమ్మల్ని మేము రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పి 3 టాస్కులు ఏంటంటే 3 వీడియోలు యూట్యూబ్ వీడియో లింక్స్ పంపుతాడు. అది క్లిక్ చేయగానే ఆ వీడియో ఓపెన్ అయింది. దాన్ని మనం లైక్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించాలి. యాక్చువల్గా మనం ఎవరిదైనా యూట్యూబ్లో లైక్ చేస్తే మనకి దమ్మిడి ఆదాయం రాదు. కొన్ని లక్షల మంది లైక్ చేస్తే ఎవరైతే వీడియో పెట్టారో వాళ్ళకు వస్తుంది, కానీ లైక్ చేసిన వాళ్ళకి ఏమీ రాదు. కానీ వీడు అది పెడితే నీ టాస్క్ కంప్లీట్ అయ్యింది అంటే నమ్మేసి అంత తెలివి లేకుండా వాడు చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోయి, ఎందుకంటే ఇది ఒక టెస్ట్ అనమాట వాళ్ళు పెట్టేది. వీళ్ళకి బ్రెయిన్ ఉందా లేకపోతే గొర్రెలాగా మనం చెప్పింది ఫాలో అవుతారా అనేది టెస్ట్ చేయడానికి గొర్రె విధానం ఇది. గొర్రె కాదా టెస్ట్ చేయడానికి 3 టాస్కులు అంటాడు. 3 టాస్కులు కంప్లీట్ చేస్తే తెలిసిపోద్ది వాడికి, వీళ్ళు ఏం లేదు ఊరికనే డూప్ చేసేయచ్చు అని చెప్పేసి ఆ తర్వాత ఒక కోడ్ ఇస్తాడు. ఈ కోడ్ని నువ్వు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాలి, నీకు టెలిగ్రామ్ ఐడి ఉందా అని అడుగుతాడు. ఉంటే ఉంది అంటే కనుక అప్పటి వరకు వాట్సాప్లో చాట్ చేసిన నంబర్తో ఉందా లేదా టెస్ట్ చేయడానికి మనకి అది నీ ప్రొఫైల్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐడి, ఫోన్ నెంబర్ కనపడేటట్లుగా నాకు స్క్రీన్ షాట్ పెట్టమంటాడు. స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఓకే, వెంటనే టెలిగ్రామ్ ఐడి ఒకటి ఇస్తాడు. ఈ ఐడికి పోయి నేను ఒక కోడ్ ఇస్తున్నా, ఈ కోడ్ అక్కడ చూపించు, ఈ కోడ్ అక్కడ పోస్ట్ చేయి అంటాడు. ఆ కోడ్ అక్కడ పోస్ట్ చేయగానే హూ ఆర్ యూ అంటారు వాళ్ళు, ఏమి ఎరగనట్టుగా. ఐ వాజ్ డైరెక్టెడ్ బై సో అండ్ సో పర్సన్, ఐ వాంట్ టు ఎర్న్ మనీ, ఐ వాంట్ ఏ జాబ్ ఇన్ యువర్ కంపెనీ అని అంటే కనుక వాళ్ళు నీకు ఎటువంటి జాబ్ కావాలి ఏంటి అదే అడుగుతారు. అడిగిన తర్వాత ఇట్లా పలానా కంపెనీ సీఈఓ చెప్పినారు అంటే ఓకే, ఐ విల్ గివ్ యూ సమ్ టాస్క్స్, ఫర్ దట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ 200 rupees. If you invest 200 rupees, you will get tasks for 200 rupees and you will get profit. ఒక 3 వీడియోలు పంపిస్తారు, అవి లైక్ చేస్తే ఒక్కొక్క లైక్ 50 rupees ఇస్తారు. ఓకే, 3 వీడియోలు పంపించి ఇది ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది, 150 ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసేసి 200 + 150 350 వీళ్ళ అకౌంట్కి వేసేస్తారు. తర్వాత 500 పెట్టమంటారు. మళ్ళీ కొన్ని టాస్కులు ఇస్తారు. టాస్కులు అంటే ఇదే జస్ట్ వీడియోలను లైక్ చేయటం. అంటే ఒక్కో ఫ్రాడ్లో ఒక్కో రకమైన టాస్క్ అనమాట. రకరకాల టాస్కులు ఇస్తుంటారు, అన్నీ కూడా క్లిక్స్. సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. అది క్లిక్స్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది అంటారు, వచ్చేస్తుంది. అయితే దీనికంటే ముందు ఏం చేస్తారంటే ఈ టెలిగ్రామ్లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తారు. ఆ వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసి అందులో ఒక అకౌంట్ ఓపెన్ చేయమంటారు. మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఆ అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఇన్వెస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ రైట్ సైడ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. మనం ఇన్వెస్ట్ 200 ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో ఇన్వెస్ట్లో 200 వస్తుంది, రైట్ సైడ్ మనకి వచ్చిన ప్రాఫిట్ బ్యాలెన్స్ వస్తుంది. అవి మనకు వచ్చేస్తాయి. ఫస్ట్ 500 పెట్టిన తర్వాత కూడా ఇంకో 500 400 ప్రాఫిట్ ఇస్తాడు, అది కూడా వస్తాయి. తర్వాత 10,000 పెట్టమంటాడు. ఐరావు ఇక్కడ దీంట్లో చూపించడం మాత్రం ప్రాఫిట్ వచ్చినట్లుగా 20,000 15,000 అయినట్టు చూపిస్తాడు. విత్డ్రా కావు, అవి విత్ హెల్డ్ అంటాడు. ఎందుకు విత్డ్రా కావు, ఎందుకు విత్ హెల్డ్ చేసినారు అంటే నువ్వు నెక్స్ట్ దీనికి వెళ్ళిపోయినావు, నెక్స్ట్ టాస్క్ ఒకటి కంప్లీట్ చేయాలా, ఆ టాస్క్ కంప్లీట్ చేయాలంటే 50,000 పెట్టాలంటారు. 50 పెడితే అప్పుడు కూడా మళ్ళీ ఒక టాస్క్లు ఇస్తారు. ఆ 50 1 lakh అయిపోతుంది. అవి కూడా రావు. అవి వచ్చేటప్పుడే మధ్యలో ఆపేసేసి యూఆర్ ప్రమోటెడ్ టు నెక్స్ట్ టాస్క్ అంటారు. ఇలా
రీసెంట్గా ఒక అతను 60 lakhs పోగొట్టుకున్నాడు. ఓ మై గాడ్. 40 lakhs 30 lakhs పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా 5 lakhs to 10 lakhs రెగ్యులర్ 3-4 కేసులు వస్తుంది. కాబట్టి ఎంత విపరీతంగా ఇంతకుముందు ఓటీపీ ఫ్రాడ్స్ కూడా వచ్చాయి. మాకు మామూలుగా జనరల్గా ఏంటంటే ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ. ఈ ఓటీపీ ఫ్రాడ్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే దీంతో పోలిస్తే ఓటీపీ ఫ్రాడ్స్ రోజు ఒకటి వస్తే ఈ 4 వస్తున్నాయి. ఓటీపీ ఫ్రాడ్స్ అంటే సార్? ఓటీపీ ఫ్రాడ్స్ అంటే నేను బ్యాంక్ మేనేజర్ని కాల్ చేస్తున్నా, మీ అకౌంట్ కేవైసీ అప్డేట్ కాలేదు. ఎందుకంటే దీని మీద అవేర్నెస్ బాగా పెరిగింది సార్. రేడియోలో కానీ బయట కానీ ఏ బ్యాంక్ వాళ్ళు ఓటీపీస్ అడగరు అని పదే పదే చెప్పడం వల్ల మన పోలియో ఎయిడ్స్ గురించి ఎలా మనం చెప్పాము ఆ టైపు ప్రోపగండా అయిపోయింది. అవును. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఓటీపీ అనగానే అమ్మో ఇది షేర్ చేసి డబ్బులు పోతాయి అనే అవగాహన చాలా మందికి ఉంది. దానివల్ల ఓటీపీ ఫ్రాడ్స్లో విక్టిమ్స్ చాలా తగ్గిపోయారు. ఈ జాబ్ ఫ్రాడ్ అనేసరికి యాక్చువల్గా ఇది జాబ్ కాదు, పాడు కాదు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. మనల్ని ఇన్వెస్ట్ చేయమని చేపించి ఎక్కువ అమౌంట్స్లో చేయించి మనకు ఎక్కువ అమౌంట్స్ వచ్చేస్తాయని చెప్పి నమ్మబలికి ఇట్లా హ్యూజ్ అమౌంట్స్ పెట్టిన తర్వాత ఇంకా పెట్టండి అంటానే ఉంటారు, కానీ మనకి ఎటువంటి ప్రాఫిట్స్ రావు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. కాకపోతే ఏంటంటే మనల్ని ముందు ఆ ట్రాక్లో లాగడానికి జాబ్ ఆఫర్ అని చెప్పేసి మనల్ని పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి దీంట్లో లాగుతున్నారు. కాబట్టి పార్ట్ టైం జాబ్ 3,000 to 5,000 అన్నారు అంటే ఖచ్చితంగా ఇది మోసం. దీంట్లో మెయిన్ పర్టికులర్గా మన ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే ఇదంతా కూడా చైనీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. చైనీస్ బయట కంట్రీస్లో ఉండి ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో డబ్బుల రికవరీ కూడా చాలా కష్టం. కాబట్టి ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్ అన్నారంటే జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఒక పని చేయొచ్చు. ఈ 500 వరకు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ ఫ్రాడ్ వరకు తీసుకొని గుడ్ బై చెప్పి మన 130 కోట్ల మంది కనుక ఈ విధంగా చేస్తే వాడి కంపెనీ మునిగిపోయి కరెక్ట్ వాడు పారిపోవాలి ఇక్కడి నుంచి. అలా చేయాలి తప్ప ఇట్లా 30 లక్షలు 40 లక్షలు పోగొట్టుకుంటే వాడికి ఇండియాని వదిలిపోరు.